ఒక్క మాట, ఒక్క తప్పు మాట మనిషి జీవితం మొత్తం మార్చేయగలదని శివజ్యోతి ఇప్పుడే అర్థం చేసుకుంది. ఎన్నేళ్లుగా శ్రమించి తెచ్చుకున్న పేరు, కీర్తి, అభిమానుల ప్రేమ ఒక్క క్షణంలోనే చేతిలోని ఇసుకలా జారిపోయింది. తిరుపతి కొండపై నిలబడిన ఆ రోజు ఆమె కెమెరా ఆన్ చేసింది. కానీ ఏం ఆఫ్ అయిందంటే ఆమె జీవితమే. మేమే రిచెస్ట్ బెగ్గర్స్ అని నవ్వుతూ చెప్పిన ఆ చిన్న మాట ఓ పెద్ద అగ్నిపర్వతం అయ్యి సోషల్ మీడియాలో పేలిపోయింది. వేల మంది భక్తులు, లక్షలాది కమెంట్లు, ఒక్కో మాట ఒక్కో కత్తిలా గుండెల్లో పడింది. ఇదేనా నీ గౌరవం? ఇది దేవుణ్ణి అవమానించడమే అన్న మాటలు ఆమెను లోపల నుంచి ఛిద్రమయ్యేలా చేశాయి. ఒక్కప్పుడు స్టేజ్ మీద నవ్వుతూ మాట్లాడిన శివజ్యోతి ఇప్పుడు ఇంట్లోనే మూగబోయింది. లైట్స్, కెమెరాలు, అభిమానుల అరుపులు అన్నీ ఒక్కసారిగా ముసుకుబారాయి. ఎక్కడ తప్పు జరిగింది? ఒక్క మాటకి నా జీవితం ఇలా అయిపోయిందా అని తనలోనే ప్రశ్న అడుక్కుంది శివజ్యోతి. తర్వాత వచ్చిన వార్త ఆమెను పూర్తిగా వెరిచేసింది. టీటీడీ ఆమె ఆధార్ను బ్లాక్ చేసిందంటూ ప్రచారం మొదలైంది. తిరుమల దర్శనం, సేవలు అన్నీ ఇక జీవితాంతం అందవని వార్తలు పిడుగులా పడ్డాయి. ఏమైతేనేం, ఇంకా అధికారిక ధృవీకరణ లేకపోయినా ఈ వార్త ఒక్కటే ఆమెకు భయానకంగా మారింది. ఎందుకంటే ఆమె చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమించే ఆలయం పేరు ఆమెతోనే రాని విధంగా వార్తల్లో నిలిచిపోయింది. ఫోటోలలో చూస్తే ఆమె నవ్వుతున్నట్టే ఉంటుంది. కానీ ఆ నవ్వు వెనకాల భయం, ఒత్తిడి, నిందలు, కన్నీళ్లు, అర్ధరాత్రి నిద్రలేని రోజులు అన్నీ దాగి ఉన్నాయి. మాట తప్పు, ఉద్దేశం కాదు అనుకున్నా ప్రపంచం అర్థం చేసుకోలేదు. నేను సారీ అని ఎన్నిసార్లు చెప్పినా లేట్ అయిపోయింది అని ప్రపంచం చెప్పేసింది. జీవితం సమ్టైమ్స్ ఒక మలుపు తిప్పుతుంది. మనిషి ఊహించిన దాని వైపు తీసుకెళ్తుంది. అదే మలుపు శివజ్యోతి జీవితాన్ని కిందికి దించేసింది. కానీ ఇలాంటి సమయంలోనే మనిషి మరోసారి నిలబడి తనని తాను నిరూపించుకోవాలి. ఆమె తప్పుడు ఉద్దేశంతో కాదు అనింది, అది తన పొరపాటు వల్ల. ఆమె ఇప్పుడు ఈ దశలో ఉంది. మళ్ళీ లేచే బలం కూడుగట్టుతున్న దశలో ఉంది. ప్రపంచం విమర్శించిన జీవితం ఆగిపోదు. పరీక్షలే ఉన్న ఫలితాలు కూడా ఉంటాయి. శివజ్యోతి ఈ అంధకారం దాటుతుందా, లేదా ఇది ఆమె కెరియర్కు ముగింపా? సమయం సమాధానం చెబుతుంది. దీనికి మీరేమంటారు? కమెంట్లో తెలియజేయండి. ధన్యవాదాలు. గోవిందా గోవిందా.